మనం తిమ్నా పార్క్ దగ్గర ఉన్నాం. మరి తిమ్నా పార్క్ ఒక ఆర్కియోలాజికల్ సైట్ అన్నమాట. అయితే రీసెంట్గా మనకి అవసరమైనటువంటి ఒక ప్రదేశాన్ని లేకపోతే ఒక ఐటెంని ఈ యొక్క పార్క్లో వారు పెట్టి ఉన్నారు. అదేంటంటే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా. మరి ప్రత్యక్ష గుడారం ఆ దినాల్లో ఎంత సైజులో ఉండేది, ఎలాంటి రంగులు ఉన్నటువంటి ఆయన తెరలతో ఉండేటువంటి దాంట్లో మరి ఉండేటువంటి మరి రొట్టెల వల్లే కానీ, లేకపోతే దీపస్తంభమే కానీ, లేకపోతే మరి మందస్సమే కానీ, యాజకుల వస్త్రాలు, తర్వాత బలిపీఠము, ఇవన్నీ కూడా వారు ఆ లెక్కల ప్రకారం బైబిల్లో మనం చూసేటువంటి ఆ లెక్కల ప్రకారంగా మరి ఒక నమూనాగా అక్కడ కట్టడం జరిగింది. కనుక ఇది మరి పాత నిబంధనలో మనకి చాలా శ్రేష్టమైనటువంటి ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను నిలిపినటువంటి స్థలం ఇది. దీన్ని తిమ్నా పార్క్ అని అంటారు.